వేప్ విశ్వ ఆయుర్వేద పరిషత్ హైదరాబాద్ విభాగం ప్రెసిడెంట్ డాక్టర్ సారంగపాణి గారు అత్యంత వేగంగా ఆయుర్వేదం కోసం ఏదైనా చేయాలనే తపనతో శ్రమించే ఒక విశిష్టమైన అరుదైన వ్యక్తి. కేవలం కొద్ది నెలల క్రితం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద లాంటి వైద్య సంస్థలు హైదరాబాద్ నడిబొట్టుకు రావాలని పలుమార్లు ఆరోగ్య శాఖ మంత్రి అయిన దామోదర రాజనరసింహ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి గారికి వినతిపత్రం సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి, ఆయుష్ డైరెక్టర్ డాక్టర్ పెరుగు శ్రీకాంత్ బాబు గారి ప్రోత్సాహంతో ఢిల్లీలోని ఆయుష్ మినిస్ట్రీకి అత్యంత వేగంగా వినతిపత్రం పంపడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ మినిస్టర్ ఫర్ ఆయుష్ ప్రతాపరావ్ జాధవ్ గారు ప్రోత్సహించి హైదరాబాదులో ఆ సంస్థకు చాలా ముఖ్యమైన ప్రాధాన్యత ఉందని గుర్తించారు. ఆయన వెన్నుతట్టి ప్రోత్సహించి భద్రత, ఆత్మవిశ్వాసాన్ని, స్ఫూర్తిని ఆయుర్వేద అభిమానులకు, ఆయుర్వేద వైద్యులకు అత్యంత గౌరవాన్ని, అత్యంత అభిమానాన్ని తెలుగు రాష్ట్రాల్లో రగిలించింది. డాక్టర్ సారంగపాణి గారు మనోభీష్టం, స్వప్నం సాకారమై ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో మాట్లాడడమే కాకుండా 3 ఆయుర్వేద ఇన్స్టిట్యూట్లు శాంక్షన్ అయ్యాయి. ఇది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లాంటి ఒక పెద్ద సంస్థ. ఆయుర్వేదంలో ఆవిష్కరణలు, స్టార్టప్ కంపెనీలు మరిన్ని పెంచి ఇన్స్టిట్యూషన్స్ రావడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. ఆయుర్వేదంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కొత్త ఊతం దొరికి ఇది నవీన ఆయుర్వేదానికి కొత్త పుంతలు తొక్కడానికి దోహదపడుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పెద్ద పెద్ద జలాశయాలు, కాళేశ్వరం నీటి ప్రాజెక్టులు, నల్లమల్ల అభయారణ్యాలు, గోదావరి ప్రాంత దట్టమైన కీకారణ్యాలు ఎన్నో వేల మూలికలు కలిగి ఉన్నాయి. వాటిని వెలికితీయడానికి ఒక గొప్ప అవకాశం దొరుకుతుంది. హైదరాబాద్ నగర జనాభా 1,50,00,000 పైనే నివసిస్తున్నారు. అందులో మధ్యతరగతి ప్రజలు ఇప్పటిప్పుడే ఆయుర్వేదాన్ని మనసారా ఆహ్వానిస్తున్నారు. మెడిసినల్ ఎకలాజికల్ స్పాట్స్ ఎన్నో ఉన్నాయి. హైదరాబాద్ అతి సమీపంలో ఉన్న కీసరగుట్టలు ఫారెస్ట్ ఏరియాలో కూడా చిత్రమూలం, బల, సర్పగంధి లాంటి ఔషధాలున్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి ఔషధ మొక్కలు పెంపకం చేపడితే ఆయుర్వేద ఔషధ రంగానికి దశాదిశ నిర్దేశమవుతుంది. ఏల్చూరి వెంకట్రావు, డాక్టర్ మురళీ మనోహర్, డాక్టర్ బుక్కా మహేష్ బాబు ప్రముఖ మీడియా సంస్థలను ఉపయోగించుకుని ఆయుర్వేదాన్ని మళ్లీ పునఃప్రతిష్ఠ చేశారు. ఇందులో ఒకరు చిట్కాలు చెప్పారు, ఇంకొకరు వైద్యాన్ని పరిచయం చేశారు. అయితే ఇందులో మహేష్ బాబు యొక్క పాత్ర వీరిద్దరికీ భిన్నమైనది. చరిత్రలో ఏం జరిగింది, అదొక సైన్స్. అది ఏ పారామీటర్లపై కూర్చుంది, దాని తీరు, దాని స్వభావం, దాని గమనం ఎలా ఉంది అనే విషయాన్ని ది కేస్ స్టడీ శీర్షికన మహేష్ బాబు గారి కేస్ స్టడీస్ అనే ఆంధ్రజ్యోతిలో, టీవీ9లో, CVR ఛానల్స్లో రాకింగ్ హిట్. దానికి వారు చాలా శ్రమపడ్డారు. ఆ శ్రమ మాటల్లో చెప్పలేనిది. ఆయుర్వేదంలో ఎవరున్నారు, ఆయుర్వేద వైద్యులు ఏం చేస్తున్నారు, అందులో లబ్ధప్రతిష్ఠలు ఎవరు, ప్రజలు స్పష్టంగా విభజన రేఖ గీశారు. ఇప్పుడు ఆయుర్వేదానికి స్వర్ణయుగం మొదలైంది. దానికి మహేష్ బాబే ఒక పెద్ద ఉదాహరణ. అయితే ఇక్కడ డాక్టర్ సారంగపాణి గారు, డాక్టర్ పెరుగు శ్రీకాంత్ బాబు గారు చేసిన కృషి అనిర్వచనీయం. మాటలు కందనిది, ఊహాల కందనిది. ఆయుర్వేదాన్ని ఊహల పల్లకిలోంచి మంచు పల్లకిలోకి గేరు మార్చి బంగారు పల్లకిలోకి ఎక్కించిన ఘనత వీరికి దక్కుతుంది. మార్చి 1వ తేదీన మంత్రి జి కిషన్ రెడ్డి గారితో విశ్వ ఆయుర్వేద పరిషత్ తరపున కలవడం జరిగింది. డాక్టర్ సారంగపాణి, డాక్టర్ ప్రేమానందరావు, డాక్టర్ ప్రకాష్ రెడ్డి, డాక్టర్ కిషన్, డాక్టర్ జయకృష్ణ, డాక్టర్ సురేష్ జకోటియా తదితరులు కలిశారు. ఈ సందర్భంగా యూనియన్ ఆయుష్ మినిస్టర్ తెలంగాణకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేశారు. వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంప్రదాయ వైద్య రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కోసం కిషన్ రెడ్డి గారు పలుమార్లు కేసీఆర్ను కలిసి విజ్ఞాపనలు చేసినా బుట్టదాఖలు చేశారు. కేసీఆర్ 25 ఎకరాలు ఇవ్వడానికి మీనమేషాలు లెక్కపెట్టారు. అది రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయుర్వేదంపై ఉన్న గౌరవం. ఇంత పెద్ద కార్యక్రమానికి పర్యవేక్షణ చేయడానికి డాక్టర్ సారంగపాణి గారు ఈ వయస్సులో నేతృత్వం వహించడం పెద్ద విషయం. వీరు సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెడిసిన్ నెంబర్ మరియు ఎడ్యుకేషనల్ కమిటీ వైస్ చైర్మన్. ప్రాక్టికల్ ఆయుర్వేద ట్రైనింగ్ డిజైన్ చేయడంలో అందెవేసిన చేయి వీరిది. దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్కు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఖచ్చితంగా వస్తుంది. ఇక అన్నీ మంచి శకునములే.